వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ వెంకటేష్. కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ మేధావులు అనే టాపిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేపించాలని అమిత్ షాను కలిసినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. దీని మీద నేరుగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించిండు. ఇక టాపిక్ అయిపోతుందన్న సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది రన్నింగ్ కార్లోంచి అంటే దూకిందో లేదంటే నెట్టేసిర్రో తెలియదు కానీ మన కేసీఆర్ గారు ముద్దుల పట్టి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకురాలు కవిత డైరెక్ట్గా మా ప్రొఫెసర్ల జోలికి రావద్దు, తెలంగాణ జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక్క మాట అన్నాడు, కానీ నువ్వు ఏకంగా 100 మాటలకు సరిపడా మాటలు అంటున్నావు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. నువ్వు అనుకున్నది నువ్వు బరాబరి చెప్తావా? ఎక్కడ ఎప్పుడు చెప్పినట్టు కనబడలేదు కదా. కనిపెంచి కడుపుల సాదుకున్న తండ్రికే ఏం చెప్పక అందరికి తెలిసేటట్టు ఉత్తరాలు రాస్తివి. ఇక పక్క పార్టీ డిప్యూటీ సీఎంకి నువ్వేం చెప్తావు అంతగానం? కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. నువ్వు అన్న పాయింట్కే వద్దాం. వాళ్ళకు రాజధాని కట్టుడు రాదు, తెలంగాణ నవనిర్మాణం ఏం చేస్తారు అంటున్నావు కదా. మరి నువ్వు మీ డాడీ పార్టీలో ఉన్నప్పుడు నీకు మీ అన్నకు హరీష్ రావుకు పడకపోయే లుల్లులు పంచాయతీలు కాబట్టే ఒక్క తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీలోనే హ్యాండిల్ చేసుడు శాతగాలే కేసీఆర్కు. అసొంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క తాటి మీదకి తెచ్చి దేశానికి పీఎం నైతా అని తిరగలేదా? తిరిగి ఉన్న ఒక్క రాష్ట్రంలో కూడా దక్కకుండా వాయే. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. అమ్మ గూటికి అయ్య కాటికి అన్నట్టు అయిపోయే కదా కవితక్క. ఇది చిత్రంగానే ఉన్నది. అయ్య సీఎంగా ఉన్నప్పుడే ఊదుగాలలేదు, పీరు లేవలేదు, కానీ కొత్త కండు వేసుకున్నాక పాత పార్టీ కొత్తగా పెట్టుకున్నాక మూతి పనులు ఎవరు రాలుతాయో చూద్దాం పట్టు అని కవిత మాటలు విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకోవట్రి. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.